సో మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అనేకులకు మరి షేర్ చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 5వ వచనం, ఒకసారి 4వ వచనం చదువుకుందాం సిస్టర్. యెహోవాను వెదకుడి, యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి, నిత్యము వెదకుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా వైపు చూడ, నేను త్వరగా ముగిచ్చేస్తాను. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము, 3 కలిపి వెదకుడు అనే వాగ్దానం ఉంది మనకి, ఈరోజు పెట్టినటువంటి వాగ్దానం. ఈ వారం అంతా నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నటువంటి మాట ఏంటిది అని అంటే, పిల్లలకు స్కూల్స్ అయిపోయినాయి, కాలేజీలు అయిపోయినాయి, టీచర్స్గా ఉండే వాళ్ళకు లీవులు, కొందరికి కొన్ని రకాలైనటువంటి లీవులు అయినప్పటికీ టైం వేస్ట్ చేయకూడదు. ఇంట్లో ఉన్నామా, టీవీ చూస్తున్నామా, సెల్ ఫోన్ చూస్తున్నా, అది కాదు సమస్య మనకు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏందనంటే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము. అంటే 3 వెతికేది ఎవరు వెతుకుతారు దేవుణ్ణి? అక్కడ ఏమనుంది? యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి అని ఉంది కదా. ఇది దావీదు కీర్తన రాశాడు, దావీదు మహారాజు రాశాడు ఈ కీర్తన. 3 వెతకండి. ఎవరు వెతకాలి దేవుణ్ణి? ఈరోజు నా ప్రశ్న ఏంటిదంటే, దేవుణ్ణి ఎవరు వెతకాలి? నువ్వు వెతుకుతున్నావా, నేను వెతుకుతున్నామా, మనమందరమే వెతుకుతున్నామా అంటే, ఈరోజు ప్రశ్నకి ఆన్సర్ మీ దగ్గర నుండే నాకు రా. దేవుణ్ణి ఎవరు వెతుకుతారు? ఎవరు వెతుకుతారండి? అక్కడ ఏమని ఇచ్చిండు దావీదు? యెహోవాను వెతుకు, ఆయన బలమును వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు. ఎవరు వెతకాలి? వెతకమని చెప్పిండు. ఎవరిని వెతకాలి? ఎట్లా వెతకాలి? ఎవరు వెతకాలి? అర్థమైందని నేను చెప్పింది. దేవుణ్ణి ఎవరు వెతుకుతారు? ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు వెతుకుతారా? ఎవరు వెతుకుతారు? ఆయనను ప్రేమించేవారు వెతుకుతారు. పైనుంచి దేవుణ్ణి ఎవరు వెతుకుతారు? భయభక్తులు కలిగిన వారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? దేవుణ్ణి వేదనలో బాధనలో ఉన్నవారు వెతుకుతారు. వెరీ గుడ్, దేవుడు దీవించును గాక. అది కూడా ఒక రకమైన ఆన్సరే. సో గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం సిస్టర్. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. నా వైపు చూడండి. ఎవరు దేవుణ్ణి వెతుకుతారు అంటే, ఆత్మలో జీవించేవారు దేవుణ్ణి వెతుకుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అర్థమైందని నేను చెప్పింది. ఎవరు దేవుణ్ణి వెతుకుతారు? దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో, యెహోవాను వెతకుడి, బలమును వెతకుడి, ఆయన సన్నిధిని వెతకండి అంటే, దేవుని ఆత్మలో ఉండేవారు దేవుణ్ణి వెతుకుతారు. దేవుని వెతికేటప్పుడు వారు ఆత్మలో జీవిస్తూ ఆత్మలో ఉండి దేవుని వెతికేటప్పుడు ఒక క్రమబద్ధమైన లైన్లో వెళ్తారట. హల్లెలూయా. మనము ఎప్పుడు పడితే అప్పుడు వెతుకుతున్నాం. అందుకే మన ఆత్మీయ జీవితాలకి క్రమం ఉండట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన, మన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, మనకు శోధన వచ్చినప్పుడు ప్రార్థన, మనము జయించలేనప్పుడు ప్రార్థన. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం అందరము ఎవరము అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయులము. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఆత్మీయులు దేవుణ్ణి వెతకాలి. ఎట్లా వెతకాలంటే ఒక క్రమము పెట్టుకొని వెతకాలి. ఆమేన్. క్రమమైన బద్ధమైనటువంటి ఒక నిరీక్షణ, ఒక నిర్దిష్టమైన పట్టికలో, పద్ధతిలో, క్రమములో, వరుసలో నీవు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది అనంటే, నీకు రావాల్సిన ఆశీర్వాదం ఎలా జరుగుతుందంటే, నీకు తెలియకుండానే నీ స్థితిలో మార్పులు తీసుకురాబోతుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందమ్మా? మీకు తెలియకుండానే ఏం జరిగిస్తాడట దేవుడు? మార్పులు. మనం మార్పులు కోరుకుంటున్నాము, కానీ వెతకడము కొంచెము ఆలస్యం, కొంచెము మనకిష్టం వచ్చినప్పుడు, కొంచెము మన పరిస్థితులు గట్టుగా కష్టంగా కరుడు గట్టినప్పుడు
మనం వెతుకుతున్నాము చూడండి. అందుకే మన ఆత్మీయ స్థితిలో మార్పులు కలగట్లేదు. దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ వెతకండి, ఒక క్రమమైన పద్ధతిలో వెతకండి. ఆమేన్. క్రమమైన పద్ధతిలో నువ్వు వెతుకుతుంటే నీ చుట్టూ ఉన్నవారు నీ ఆశీర్వాదాన్ని గుర్తుపడతారట. చప్పట్లు కట్టండి గట్టిగా. దేవుని మాటలు రిసీవ్ చేసుకునేటప్పుడు దేవుని ఆత్మలో ఉండండి. అందుకే నేను చెప్పాను, ఏమన్నా తెలుసా, మనం ఆత్మ సంబంధులం, ఆత్మలో ఉండాలి, రిసీవ్ చేసుకోవాలి. అయస్కాంతం ఎంత రిసీవ్ చేసుకుంటుందో తెలుసా. దేవుని సన్నిధి మీ దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి నీకు ఉండాలి. దేవుని ఆత్మ నీకు ఉన్నప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళేది ఏమవుతుంది, పట్టేసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుణ్ణి వెతకడము మొదటిది. ఆత్మలో ఉన్న వాళ్ళు వెతుకుతారు, క్రమమైన పద్ధతిలో ఉండేవాళ్ళు వెతుకుతారు అని చెప్పాను. మనకిష్టం వచ్చినప్పుడు ఒక క్రమాన్ని పెట్టుకోండి, ఒక పద్ధతిని పెట్టుకోండి, ఒక టైమును పెట్టుకోండి, ఒక సమయాన్ని మీరు పెట్టుకున్నట్లయితే, మీరు ప్రార్థించినట్లయితే మీకు తెలియకుండానే మీ స్థితిలో మార్పులు దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహించనైనాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని పోతున్నప్పుడు 6 లక్షలు దాదాపు పిల్లలతో పోతా ఉన్నప్పుడు 20 లక్షల జనాంగముతో మరి దైవజనుడు తీసుకొని పోతున్నప్పుడు జరిగినటువంటి సమస్య, అక్కడ జరిగినటువంటిది ఏంటిదంటే, దేవుడు అంటాడు, నేను మీతో రానయ్యా, మీ వాళ్ళతో నేను రాను. ఎందుకు రావు ప్రభు అంటే, వాళ్ళు ఊరికే సనుగుతున్నారు, గునుగుతున్నారు, మధ్యలో వాళ్ళు నన్నే విడిచిపెడుతున్నారు అని అంటే, మోషేకి ఒకటి అర్థమైంది. ఏంటిదో తెలుసా, దేవునికి వెతకడము, దేవుణ్ణి తీసుకునే పద్ధతిని, ఒక క్రమాన్ని, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళాడేమో, ఆయన అనుకున్న టైంలో వెళ్ళాడేమో, కానీ మోషే ఒకటి గమనించాడు. ఏం గమనించాడు అంటే, ఇది కాదు, మోషే ప్రజలను తీసుకుపోయేటప్పుడు దేవుడు మనతో ఉండాలి అని ఒకటి తయారు చేశాడు. దానిని ప్రత్యక్ష గుడారాన్ని, ఆమేన్, ప్రత్యక్ష గుడారము తయారు చేసి, ఆ ప్రత్యక్ష గుడారానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి ఆయన ఆ గుడారములోనికి వెళ్తూ కంటిన్యూ చేయాలి. మీ మనసులు ఇక్కడ లేవైతే, ప్రత్యక్ష గుడారానికి వెళ్తూ వస్తున్నాడు. ఆయన వెళ్తూ వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా, ప్రత్యక్ష గుడారములోనికి మోషే వెళ్ళడము, దేవుణ్ణి వెతకడము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ప్రత్యక్ష గుడారములోనికి మోషే వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అది ప్రార్థన టైం. ఒక సమయాన్ని పెట్టుకున్నాడు, ఒక కాలాన్ని పెట్టుకున్నాడు, ఒక పర్టికులర్గా ఆయనకి ఇవ్వాల్సింది పెట్టుకొని ప్రార్థన సమయాన్ని కూడా వెతకడం. ఎట్లా? ప్రార్థన సమయాన్ని మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు, కానీ ఒక సమయాన్ని మనం పెట్టుకుంటే మన స్థితిలో, మన గతిలో, మనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తప్పనిసరిగా, ఖచ్చితంగా, నువ్వు అనుకోకుండా దేవుడు కార్యము జరిగిస్తాడని ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయము ఒకసారి తీసిన వారైతే 7వ వచనం చదువుకుందాం సిస్టర్. నిర్గమకాండం అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. హల్లెలూయా. నా వైపు చూడండి. మోషే ఆయన ఇప్పటి వరకు 40 దినాలు కొండ మీద చేసుకొని వచ్చిండు. ఆయన అక్కడ చేసుకొని వస్తే మళ్ళీ కొండపైకి ఎక్కనవసరం లేదు. నేనిప్పుడు దేవుణ్ణి నా అందుబాటులో నేను వెళ్ళిపోవాలి, ఒక క్రమం పెట్టుకొని వెళ్ళిపోవాలని ఒక గుడారం వేసిండు. ఆ గుడారానికి మోషే పెట్టిన పేరే ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి లోపలికి వస్తూ పోతున్నాడు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, మోషే ప్రత్యక్ష గుడారములోనికి వస్తా పోతున్నాడు, ఏం చేస్తున్నాడు? బలము పొందుకుంటున్నాడు. ఇంకా ప్రత్యక్ష గుడారంలోనికి లోపలికి వెళ్తుండు, వస్తుండు. అక్కడ రాయబడి ఉంది, లోపలికి వెళ్తుండు, వస్తుండు. ఏం చేస్తున్నాడు? అక్కడ రాయబడినటువంటి మాట,
యెహోవాను వెతికిన మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి దేవుణ్ణి ఎట్లా వెతుకుతున్నాడో తెలుసా? ప్రార్థనతో వెతుకుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. గట్టిగా ప్రార్థనతో వెతుకుతున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తుండంటే, ఇప్పటిదాకా నువ్వు రానంటివి కదా ప్రభువా, నువ్వు రావాలి, నువ్వు మాతో ఉండాలి, నీ మార్గం ఏంటిది, మేము ఎలా నడిపించబడాలని దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. మోషే దేవుడితో మాట్లాడుతుంటే ఒకే మాట, కానీ దేవుని దగ్గర నుంచి మాట వచ్చింది. చూడండి, అక్కడ మీరు 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడట. ఇప్పటిదాకా ఆయన వెతికాడు, ప్రార్థనకు వెళ్తున్నాడు, ఒక క్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటకి ఆన్సర్ దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా ద్వారం తెరవబడింది. వెతుకుతున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మాట వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వెతకాలి, ప్రార్థనలో వెతకాలి. ప్రార్థనతో ఎలా వెతకాలి? ఎదుటి వైపు నుండి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎదుటి వైపు నుండి శ్రమలు వస్తున్నాయేమో, కష్టాలు వస్తున్నాయేమో, నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావట్లేదేమో, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వైపు నుండి స్వరము నీ దగ్గరికి రావాలి. ఆమేన్. అదే వెతకడము. ఆమేన్. ఒక సమయాన్ని పెట్టుకొని వెతకండి. ఇష్టం వచ్చినట్లు వెతకూడదు. మనకు అనుకూల సమయము వెతుక్కోకూడదు, కానీ ఒక సమయాన్ని దేవునికి కేటాయించాలి. మోషే కేటాయించాడు, దావీదు కేటాయించాడు. కేటాయించిన వాళ్ళు పడిపోరు, కానీ కేటాయించి ఒక పర్టికులర్ టైమును పెట్టి మనము పాటించకపోతే శ్రమలో పడతాం. మనం పాటించకపోతే ఎందులో పడతామో తెలుసా? ఎరుకులో పడతాం, శ్రమలో పడతాం, శోధనలో మనం పడిపోతాం. ఆమేన్. మోషే బాగా వెళ్ళిపోయాడు, గుడారంలోనికి వెళ్ళిపోయి మాటను తీసుకొని బయటికి వస్తున్నాడు. ఈయన పరిస్థితి బాగుంది. ఇదే దావీదు అంటున్నాడు. ఇంకొక మాట ఏమనంటే 55వ కీర్తన 17వ వచనంలో ఒకసారి చూద్దాం. 55వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ఆయన నా ప్రార్థనలన్నిటినీ ఆలకించును. ఇది ఎవరు రాశారట? ఇది దావీదు అంటున్నాడు, దేవుణ్ణి, బలాన్ని, సన్నిధిని వెతకాల్సింది ఎటువంటి సమయం అంటే ఉదయకాలము, మధ్యకాలము, సాయంకాలము. ఇవి ధ్యానిస్తూ మొర పెడుతున్నప్పుడు దేవుడు నా మొర ఆలకించిండు. మరి దావీదు కరెక్ట్గా నిర్వర్తించాడా? ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్పిన దావీదు కరెక్ట్గా చేయగలిగాడా? చేశాడా? చెయ్యలే. ఎక్కడో చెప్తారా? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయమున రాజు యుద్ధానికి వెళ్ళలే, అందరినీ పంపించేసి, అమోనీల మీద అందరినీ, యోవాబు సైన్యమును అంతటిని ఇశ్రాయేలు ప్రజలను అంతటిని పంపించి, ఈయన మాత్రము ఏం చేస్తుండో? పడుకున్నాడు. పడుకొని లేచి మిద్ద మీద నుంచి చూసి, అది ఏ టైమో చెప్తారా? ఎవ్వరు బైబిల్ తెరవకుండా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కీర్తనకారుడు దావీదేమంటున్నాడు? ఉదయకాలము, మధ్యకాలము, సాయంకాలము నేను దేవునికి ధ్యానిస్తా మొరపెడతా, నా ప్రార్థన ఆలకిస్తానన్న దావీదు కొంచెం తప్పిపోయిండు. నీవలే నావలే ఆయన కొంచెం సైడ్కి వెళ్ళిపోయిండు. ఏం చేసిండు? యుద్ధానికన్నా వెళ్ళలేదు, ప్రార్థన కన్నా. ఈయననే అన్నాడు 3 సార్లు ప్రార్థన చేస్తా అంటుండు. చెయ్యాలి అన్నాడు, చేస్తే దేవుడు ఆలకిస్తాడు అన్నాడు. అంటే ప్రార్థనలో మనం వెతుకుతున్నది ఏంటిది? ఒక జవాబును వెతుకుతున్నాం. ప్రార్థనలో వెతుకుతున్నది ఏంటి? ఆయన మాటను వెతుకుతున్నాం. ప్రార్థనలో వెతుకుతున్నది ఏంటిది అంటే దేవుడు మనకు ఇచ్చే పరిష్కారాన్ని వెతుకుతున్నాం. ఆమేన్.
కానీ దావీదు చేయలేకపోయాడు. దావీదు ఏమైపోయాడో తెలుసా? ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు? ఆయన సమయమునిచ్చిండు, ఆయన కాలమును పెట్టిండు. ఆయన పర్టికులర్గా నేను ఈ టైంలో నీ సన్నిధిలో కనబడతానని చెప్పిన దావీదు ఇచ్చిండు కాబట్టి, చెయ్యలేదు కాబట్టి ఎక్కడ పడిపోయిండు చెప్పాలి? శోధన, పాపములో పడిపోయిండు. ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతుంది ఏంటిదో తెలుసా? ఎన్నిసార్లు దేవునికి ఈ టైంకి నేను కరెక్ట్గా ప్రార్థన చేస్తానన్ను? ఎందుకు నీకు శోధనల మీద శోధనలు, శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు, ఇరుకుల మీద ఇరుకులు, అప్పుల మీద అప్పులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీవు దేవునికి ఏమనుకున్నావు, ఏం వెతుకుతానని వెళ్ళావు, ఏ సమయాన్ని అప్పగించావో ఆ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో కనబడకపోతే, ఆ సన్నిధిలో దేవుణ్ణి వెతకకపోతే శ్రమ నిన్ను పట్టుకుంటుంది, శోధన నిన్ను ఆవరిస్తుంది. ఎవరు తీసుకురాలే అమ్మా నిన్నెవరన్నా? ఆయన పాపం చేయడానికి ఎక్కడికో వెళ్ళలేదు. ఆయన ఇంటి మీద నుండే పాపం చూడడానికి, పాపం చేయడానికి ద్వారం తెరవబడ్డది. నువ్వెక్కడో, ఎవరి చేతనో, ఎక్కడో వేరెవరు పాపాలలో మార్గంలో ఎంచుకొని అవసరం. నీ ఇంటిలోనే పాప ద్వారము, శోధన ద్వారము, శ్రమ ద్వారము తెరవబడుతుంది. గ్రహించాలి మనం ఆత్మీయులం. అందుకే మనము క్రమము పెట్టుకొని మనం ఏం చేయాలి? పక్కనున్న వారిని నవ్వుతూ చూసి చెప్పండి, క్రమముతో ప్రార్థన చేయని చెప్పండి. మోషే క్రమముతో ప్రార్థన చేసిండు, పడిపోలే. చెప్పండి, పడిపోయాడా? పడిపోలే. దావీదు క్రమముతో చేస్తానని చెయ్యలేకపోయాడు, పడిపోయాడు. దావీదు ఉన్నతమైన స్థితిలో ఒక గొప్ప మార్పులను దావీదు చూడలేకపోయాడు. దేవుని బిడ్డ, ఈరోజు మనం ఒక స్థితిలో మార్పులు, గతిలో మార్పులు, కుటుంబంలో మార్పులు, వ్యక్తిగతంగా మార్పులు మనం చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవునికి సమయం ఇస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఆ టైంకి పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు, మనం ప్రార్థనలో కూర్చుంటే ఏ శబ్దం వినబడ్డా అది నన్నే పిలుస్తుంది, అది నన్నే. నేను సెల్ ఫోన్ను ప్రార్థనకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన సైలెన్స్లో పెడతాను. నేను సెల్ ఫోన్ను వాడే టైంలో వాడతా. ప్రార్థనకు మించినది ఏది నా దగ్గరికి నేను తీసుకురాను. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ వచ్చింది, నేను నా పిల్లలు పాస్టర్ గారు 3 నుంచి 4 గంటల వరకు ధూపం వేయాల్సిందే. ఈ సమ్మర్ హాలిడేస్లో, ఈ 1 మంత్లో మేము ఒక గోల్ పెట్టుకున్నాం, ఒక ప్రార్థన రిక్వెస్ట్ని పెట్టుకున్నాం, ఒక జవాబును మేము పెట్టుకున్నాం. మేము చూడాల్సిందే. ఆమేన్. మీరు ఒక గోల్ పెట్టుకోండి. మధ్యాహ్నం చేస్తావా, ఉదయం చేస్తావా, రాత్రి చేస్తావా? ఒక్కొక్కసారి నీ బాడీ అనుకూలించకపోతే పర్వాలేదు, కానీ అనుకూలించినా కూడా ఆ సమయం దేవుడికి ఇస్తూ కూడా, ఇస్తానని చెప్పి కూడా నువ్వు చెయ్యకపోతే సాతానుడు నీ ఇంటిలో శ్రమ రూపకంగా, అప్పు రూపకంగా, శోధన రూపకంగా ద్వారము తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక 2వ మాట చెప్పి నేను త్వరగా ముగిచ్చేస్తాను. చూడండి, నా వైపు చూడండి. మోషే ఆయన గుడారంలోనికి వెళ్ళి వస్తూ ఉన్నాడు, ప్రార్థనతో వెతుకుతున్నాడు, ఆయన మాటను వెతుకుతూ ఉన్నాడు. పొందుకున్నటువంటి మోషే ఆయన జీవితకాలం అయిపోయాక దేవుడు 2వ నాయకుడిని ఎవరు ఎన్నుకున్నారో చెప్తారా? యెహోషువ. అయితే నా ప్రశ్న ఏంటిదంటే, ఈరోజు యెహోషువని దేవుడికై దేవుడు ఎన్నుకున్నాడా, మోషే అడుగుతే పెట్టాడా? నా ప్రశ్న బాగా వినండి. మోషే యెహోషువ కాకపోయినా ఈ స్థానంలో నా స్థానాన్ని, నా లీడర్ని ఎవరికన్నీ ఇస్తావా? లేకపోతే దేవుడికే దేవుడు నీ లీడర్షిప్, నీ నాయకత్వం అయిపోయింది, నీ ప్లేస్లో ఇంకొకరిని నేను ఎన్నుకోవాలి అని దేవుడే చెప్పాడా? కరెక్ట్ విన్నారా? విన్న వాళ్ళు చెప్పండి. మోషే దేవుడిని అడిగాడు, దేవుడికై దేవుడు చెప్పిండు అన్న వాళ్ళ చేతులు చూపించండి. దేవుడికై దేవుడు, నా దినములు సంపూర్తి అయినాయి కదా, నువ్వు వెళ్ళిపోతే నువ్వు కుమారుడు యెహోషువని నువ్వు చేతులుంచు అని చెప్పాడా లేదా? దేవుడే చెప్పాడా? మోషే అడిగితే దేవుడు పెట్టాడా? దేవుడే
అందుకే బైబిల్ చదవాలి. అందుకే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మనల్ని వెలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మోషే వెతుకుతూ బయటికి వచ్చాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు ఇతరుల గురించినటువంటి భారం ఆయనలో ఉంటుంది. ఆమేనండి, హల్లెలూయా. ఏ భారం ఉంది అంటే, మోషే ఆయన దినములు సంపూర్తిగా అయినప్పుడు దేవుని దగ్గరకు వస్తాడు. నువ్వు నన్ను తీసేస్తానన్నావు, వీళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నారు, వాగ్దాన భూమిలో నన్ను రావద్దన్నావు, కానీ వీళ్ళకు ఒక నాయకుడు కావాలన్నాడు. ఏమన్నాడు? వీళ్ళు గొర్రెలేని కాపరులు, వీళ్ళు వెనకెవరున్నారో ముందెవరున్నారో తెలియదు. కుటుంబంలో స్త్రీలారా, కుటుంబంలో పురుషులారా, మీరు ఒక క్రమమైన ప్రార్థన పెట్టుకుంటే మీకు మీ కుటుంబం పట్ల భారం ఉంటుంది. ఆమేనండి. నశించుచున్న ఆత్మల పట్ల భారం ఉంటుంది. ఆమేన్. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనంలో మోషే అంటున్నాడు, నేను వెళ్ళిపోతే ఈ గొర్రెలు, ఈ ఇశ్రాయేలు ప్రజలు కుడి ఎడమకు లేని వాళ్ళు, ఏమీ తెలియదు, వీళ్ళని ఎవరు నడిపిస్తారు అంటే, అప్పుడు అంటున్నాడు, ఎవరు తీయకూడదు, నా వైపు చూడండి, నా వైపు చూడండి. నేను ఇప్పుడు అస్సలైన మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటిది అనంటే, ఆయన ఆ మాట చెప్పినాక ఆయన అంటాడు, ఎందుకు బాధపడుతున్నావు? నీ తర్వాత నేను ఒకరిని ఆల్రెడీ నా లిస్టులో, నా ప్రణాళికలో, నా చిత్తములో ఒకరున్నారు దేవుని దగ్గర. కానీ దేవుని దగ్గర ఉన్న ప్రణాళికను మోషే తెలుసుకున్నాడట. చేతులు చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? నీకు ఇతరుల పట్ల భారమే కాదు, దేవుని ప్రణాళికలో ఉన్న చిత్తమేందో నీకు బయలుపరుస్తాడు. దేవుని వెతకడం అంటే ప్రార్థన. ఒక క్రమమైన పద్ధతిలో ప్రార్థన చేస్తే నీకు దేవుని ప్రణాళికలో ఉన్న చిత్తము, దేవుని చిత్తములో ఉన్న కార్యాలేంటిదో దేవుడు నీకు బయలుపరుస్తాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నూను కుమారుడైన యెహోషువని అభిషేకించు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, ఎందుకు యెహోషువని దేవుడు అభిషేకించమని చెప్పాడు? ఎందుకు యెహోషువనే ఆయన తర్వాత ఇంకా వేరే వాళ్ళు లేరా? ఆయనే కొండ మీద మోయాబీలను వారికి ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, చేతులెత్తి యుద్ధాలు చేస్తుంటే మోషే చేతులను అహరోను, హూరు ఇద్దరు మరి హూరును ఎన్నుకోవచ్చు కదా, ఇంకెవరినన్నా ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు యెహోషువనే ఎన్నుకున్నాడు? ఎందుకు యెహోషువనే రెండవ నాయకుడిగా పెట్టాడు అనంటే, అక్కడ చక్కగా రాయబడినటువంటి మాట ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తుంది. ఏందో తెలుసా? మోషే పాలెములో నుండి ప్రత్యక్ష గుడారములోనికి బయటికి పోతున్నప్పుడంట, మా యొక్క నాయకుని ముఖము ప్రకాశిస్తుంది. మా యొక్క నాయకుడు దేవుని మాటలు పట్టుకొని వస్తూ ఉన్నాడు. కానీ నేను అంటే యెహోషువ ఎక్కడున్నాడో తెలుసా? ప్రత్యక్ష గుడారములోనే దేవుణ్ణి వెతుకుతా కనిపెడుతా ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కనిపెడుతున్న సంగతి ఎవరు గ్రహించారో తెలుసా? మోషే గ్రహించలేదేమో, చుట్టుపక్కల వాళ్ళు గ్రహించలేదేమో, దేవాది దేవుడు గ్రహించేండు. గట్టిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదాల కోసం, నీకున్న సమస్యల కోసం దేవుణ్ణి అడుగుతుంటే నిన్నెవ్వరు చూస్తలేరేమో, దేవాది దేవుడు చూడబోతున్నాడు. చూసిన దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా ఆయన క్యాజువల్ మనిషి కాదు. ఎవరు? జాషువా. ఎటువంటి మనిషో తెలుసా? ఇప్పుడు చదవండి సిస్టర్. 17వ వచనంలో ఉంటుంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 27వ అధ్యాయం 17వ వచనములో ఆయన ఆత్మ పొందిన వ్యక్తి. చదవండి సిస్టర్ ఒక్క మాట, ఆ మాట చెప్పి నేను ముందుకెళ్ళిపో. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆమేన్. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆమేన్. ఎక్కడ ఆత్మ పొందిండు? ఎక్కడ ఆత్మ పొందిండు? ప్రత్యక్ష గుడారంలో ఆత్మ పొందుకున్నట్లు మోషే గుర్తించలేదు. ఎవరు గుర్తించారు? అమ్మా, నువ్వు వెతకడము, ప్రార్థిస్తున్నావు, దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీ కన్నీరు తెలియదు అనుకున్నావా? నువ్వు రొమ్ములు కట్టుకొని, లేకపోతే సాష్టాంగ పడుతూ, నాకు ఇది ఇస్తే నా మార్గం ఇది ఇస్తే నా ద్వారాలు తెరవబడితే నా జీవితం బాగుపడుతుందని నీ చుట్టూ ఉన్నవారు చూడరేమో,
నీ పక్కనున్నవారు చూడ, నీ భర్తే చూడు, నీ భార్య చూడు, నీ పిల్లలు చూడరేమో, కానీ దేవాది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామాన్ని. ఆయన అంటున్నాడు, ప్రత్యక్ష గుడారంలో ఉండి ఏం చేసిండట? ఆత్మను పొందుకున్న వ్యక్తిని నేను మామూలు వ్యక్తిగా చెయ్యను. అందుకే మనం ఎక్కడుండాలి? అందుకే మనం ఆత్మలో ఉంటే ఏం చేస్తాము? దేవుణ్ణి వెతకడము అంటే ప్రార్థన ఎట్లా చేస్తామో తెలుసా? సమయం క్రమానికి పెట్టండి, క్రమముతో ప్రార్థించండి. దావీదు పెట్టిండు, పడిపోయాడు. మీరు పెడితే చెయ్యకపోతే మాత్రం పడిపోతారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. మేము సంఘం కోసం ప్రార్థన చేస్తామని తీర్మానాలు తీసుకున్నారు. డ్యూటీలు. మీకు శ్రమ మీ గవిని ముందు, మీ ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. జాగ్రత్త. దేని కొరకు నువ్వు తీర్మానం తీసుకున్నావు, దేని కొరకు నువ్వు టైం పెడుతున్నావో ప్రార్థన చేయడం మరచిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆత్మ పొందుకున్న వాని మీద నువ్వు చేతులు ఉంచితే నేనేం చేయబోతున్నాను? అభిషేకం. ఇప్పుడు నేను అంటాను, ప్రతి నెల 4వ ఆదివారం మీకు నూనెతో అభిషేకం ఎందుకు చేస్తున్నామంటే, మీరేం కావాలి? ఆత్మలు. మేము ప్రతి నెల మేము నూనె అంటించుకుంటూనే ఉన్నాం. ఏం కార్యం జరుగుతుందంటే నువ్వు శరీర సంబంధివి. గుర్తుపెట్టుకో, శరీర సంబంధులు. శరీరం ఏం తిందుమా, ఏం తాగుదు. ఇప్పుడు పోతే నేను వంట చేయాలి, కూర వండాలి, మా ఆయన చికెన్ తెస్తాడా, చికెన్ చేపలు బంద్ ఉన్నాయా, ఇవే మనకుంటాయి. ఏం తిందుమా, ఏం దాగుదుమా అని శరీర సంబంధులు శరీరం మీద మనసు పెడతారు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారట. ఈరోజు నువ్వు ఏ సంబంధివి? ఆత్మ సంబంధి అయితే దేవుడు నిన్ను నూనెతో ఎందుకు ఇయ్యాలనుకుంటున్నంటే, దేవుని ఆత్మను నువ్వు పొందుకున్న వ్యక్తివి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్వు కరెక్ట్ టైంలో ఏదో ఒక టైం పెట్టుకొని ఒక్క టైం మిస్ అయినా దేవుడు దాన్ని ఆ గ్యాప్ను పూడ్చివేస్తాడు. కానీ సమయం ఉండి కూడా నువ్వు టైం ఇచ్చి పోలేదనుకో, శోధనలో పడతావు. భక్త సింగ్ వారు, వాళ్ళు దైవజనులు, వేరే రాష్ట్రాలలో ఉండి మన భారతదేశానికి సువార్తను అందించి వాళ్ళ సంఘాలు వేల కొలది స్థాపించబడడానికి కారణం ఏంటిదో తెలుసా? భక్త సింగ్ గారి యొక్క ఆత్మీయ జీవితములో ఆయన రాసిన బుక్కులో ఉన్నటువంటి సత్యం ఏంటిదో తెలుసా? ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఒకసారి ఆయన బాడీ సహకరించక ప్రార్థన చేయలేక టైంకి కొంచెం లేట్గా వెళ్ళాడు. అప్పటికి దేవుడు ఏం తీసుకొచ్చాడో తెలుసా? ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క మహిమను దేవుడు దింపినట్టుగా, మేఘస్తంభం ఆవరించినట్లుగా. మరి భక్త సింగ్ గారు ప్రార్థనలో వెళ్తుంటే దేవుని మహిమ దిగొచ్చి, దేవుని శక్తి దిగొచ్చి ఆయన లోపలికి వెళ్ళలేకపోయి అక్కడే కుప్పకూలి 15 నిమిషాల తర్వాత లేచి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేను ఒక 15 నిమిషాలు లేటు చేశా, కానీ నా రూమ్ అంతా ఒక అగ్నితో, ఒక మహిమతో, ఒక మేఘములాగా, ఒక కరెంటు షాకులాగా నింపావు, నేను రాలేకపోయా, ఏంటిది ప్రభువా అంటే, అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏంటి తెలుసా? నువ్వు సమయం పెట్టుకొని ప్రార్థించావు, నీవు వస్తావన్న దానికంటే ముందుగా నేను దిగాను అన్నాడు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని కోసము టైం పెట్టుకొని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడే దేవుని మేఘం ఏమోయిందో తెలుసా? ప్రత్యక్ష గుడారం మీదకి కమ్మింది. దేవుని బిడ్డలారా, ఆయన దైవజనుడు రాసినటువంటి మాటలో ఏమనుందో తెలుసా? నేను వెళ్ళక ముందుకే దేవుని మహిమ ఆవరించబడదు. అది ఎప్పుడు మన బలహీనంగా ఉంటే, మనం చేయలేని టైంలో మనం ఉంటే, ఒక్కసారి దేవుడు మనకు బలమునిచ్చి, మహిమనిచ్చి, శక్తినిచ్చి నిన్ను రేజప్ చేస్తాడు, లేపుతాడు. లేపబడిన నీవు సింహంలాగా గర్జిస్తూ ప్రార్థిస్తూ ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఒకవేళ నువ్వు ఆ రకంగా చెయ్యకపోతే, టైం పెట్టి, అయ్యా నీ టైం నీదే, నా టైం నాదే అన్నామనుకో, దావీదులాగా మనము పొరపాట్లు, దావీదులాగా మనము శ్రమకాలంలో, దావీదులాగా మనము
శోధన కాలంలో పడిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త దేవుని బిడ్డల. ఏ సమయం ఇస్తావో అది దేవునికి నీకే, నీ హృదయ రహస్యము దేవుడికి, దేవుని మాట నీకే నేను అప్పగిస్తూ ఒక టైం పెట్టుకోండి. ఉదయకాలమా, మధ్యకాలమా, సాయంకాలమా, రాత్రికాలం ఒక టైంలో నేను దేవునితో మాట్లాడతా. నేను మాట్లాడి నా స్థితిలో, నా గతిలో నేను మార్పును నేను తీసుకొచ్చుకుంటాను. ఆమేన్. యెహోషువ ఎప్పుడు ఊహించలే నేను రెండవ నాయకుడు అవుతానని. అనుకున్నాడా? రెండవ నాయకుడు అవుతానని యెహోషువ ఎప్పుడూ ఊహించలే. కానీ ఆత్మ పొందుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన దేవుని మాటలు వినేదాకా, దేవుని దగ్గర నుంచి వెతకడము దొరికేదాకా బయటికి రాలేదంట దేవుని బిడ్డ. అందుకే దేవుడు ఆయన స్థితిలో ఒక పరిచారకుడుగా ఉన్న యెహోషువని దేవుడు ఒక నాయకుడిగా చేశాడు. ఆమేన్. ఎందుకు? ఇంకా మనం ఒకరిస్తే మనం బ్రతకాలి, వీళ్ళిస్తే మనం బ్రతకాలంట. కారణం ఏంటిదో తెలుసా? దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తలేవు కనుకనే వాళ్ళు ఇస్తే నువ్వు తింటున్నావు, వాళ్ళు ఇస్తే మనము గడపబడుతున్నాం. అటువంటి స్థితిలో మనం ఉండొద్దని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ యెహోషువ ఆత్మ పొందుకొని ఉన్నాడు. దేవుడు ఆ జ్ఞానాత్మ పూర్ణుడిగా అభిషేకిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒక ఆత్మ పొందుకోవాలి, విజ్ఞాపనాత్మ, ప్రార్థనాత్మ. నీవు పొందుకున్న నీవు దైవజనుడిగా నేను, దైవజనురాలిగా నేను, మరి దైవజనుడు మీ మీదికి నూనెతో మేము రాబోతున్నాము. నువ్వు స్థిరపరచబడాలి. నీ ఆత్మీయ స్థితిలో, నీ ఫిజికల్ స్థితిలో, నీ ఫైనాన్షియల్ స్థితిలో, నీ యొక్క మానసిక స్థితిలో, నీ యొక్క ప్రతి ఏరియాలలో దేవుడు మార్పులు తీసుకురాబోతాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి.